హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా ఆర్గానిక్ గార్డెన్లో వంకాయల్ని హార్వెస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చాలా పెద్ద పెద్ద వంకాయలు అనమాట. 5 వరకు చిన్న చిన్న వంకాయలతో వీడియో చేసాము. హార్వెస్ట్ చేసేది వీడియో మీకు ఎప్పుడు షేర్ చేయలేదు. ఈరోజు మాత్రం మా ఆర్గానిక్ గార్డెన్లో భారీ సైజులో కాసిన వంకాయల్ని హార్వెస్ట్ చేయబోతున్నారు మా వారు. ఆల్రెడీ ఒకటి హార్వెస్ట్ చేశారు. ఇదంతా మా ఆర్గానిక్ గార్డెన్ అనమాట. ఒక 9 ఎన్నో కుదుళ్ళు అలా వేసామండి. ఆర్గానిక్ గార్డెన్లో చెరువు మట్టి తెప్పించి వేసాం అనమాట. చాలా పెద్దగా కాపు వచ్చింది. చూసారా, అది ఫస్ట్ హార్వెస్ట్ చేసిన వంకాయ అనమాట. అమ్మో, చాలా బరువు అయిపోయి అటు ఇటు తిరుగుతుంది. ఇది చూసారా ఫ్రెండ్స్, చాలా భారీ సైజు అనమాట. మీకు తాటికాయ సైజులో వంకాయ ఉందని ఇది వరకు ఒక షార్ట్ పోస్ట్ చేశాను కదా యూట్యూబ్లో, అదేనండి ఇది. చాలా పెద్ద సైజు ఫ్రెండ్స్, చూసారా? చాలా తాటికాయ సైజ్ అంతా వంకాయ అనమాట. ఇలాంటి తాటికాయ అంతా వంకాయలు ఇంకా చాలానే ఉన్నాయి. వీడియో చివరి వరకు చూడండి, వాటిని కూడా చూపిస్తాను. ఇంకా ఈ వంకాయ మొక్కలు చాలా మనిషి అంత హైట్గా ఎదిగిందండి. ఎక్కడెక్కడ కాపు వచ్చిందో అంతా వెతుకులాట్లోనే ఉన్నారు మా వారు. ఎదుగుండి ఇంకొక వంకాయ దొరికింది, వాటిని కూడా హార్వెస్ట్ చేశారు. చూసారా, అన్నీ భారీ సైజులో వంకాయలే. ఇంకొక వంకాయ హార్వెస్ట్ చేస్తున్నారు మా వారు. అది కొద్దిగా చిన్నదనమాట. ఇంకొక వంకాయ హార్వెస్ట్ చేయబోతున్నారు. ఈరోజు కూరకు అనమాట ఇవన్నీ. ఇంకొక వంకాయను కూడా హార్వెస్ట్ చేస్తున్నారండి మా వారు. ఎలాంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయలేదండి, అన్నీ ఆర్గానిక్ మెథడే. అన్నీ సహజ ఎరువులే వేసి పండించాం ఫ్రెండ్స్. అందుకని అంతా తాజాగా ఉన్నాయన్నమాట. మార్కెట్లో కొన్న వంకాయల కన్నా ఇవి చాలా టేస్ట్గా ఉన్నాయి. మీ గార్డెన్లో కనుక ప్లేస్ ఉంటే మీరు కూడా ఇలాగ ఆర్గానిక్ మెథడ్లో వేసి పండించడం అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఆర్గానిక్ మెథడ్లో పండించుకుంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని కంట్రోల్ అవుతూ ఉంటాయండి. బయట అన్నీ కూడా అన్ని పెస్టిసైడ్స్తో కూడుకున్న వెజిటేబుల్స్ అనమాట. వెజిటేబుల్ అవ్వచ్చు, అయితే ఆకుకూరలు అవ్వచ్చు, ఫ్రూట్స్ ఏదైనా అవ్వచ్చు. ఇలా మన ఆర్గానిక్ మెథడ్లో పండించుకున్న వాటికి ఎలాంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయం కాబట్టి అన్నీ తాజాగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మన హెల్తీగా ఉంటాం అన్నమాట. మెయిన్ మన హెల్త్ బాగుంటేనే కదా ఏదైనా మనం చేయడానికి వీలవుతుంది. అదే ఈ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల పండే పంటలు తినడం వల్ల ఏమవుతుందంటే మన ఆరోగ్యం కూడా త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇలా మా ఆర్గానిక్ మెథడ్లో పండించి తింటే ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది అనమాట. అందుకని ఆర్గానిక్ మెథడ్లో పండించి తినడం అలవాటు చేసుకోండి అని నేను ప్రతి వీడియోలో పదే పదే ఆడియన్స్ అందరికీ తెలియజేస్తున్నాను. ఇదంతా మా ఆర్గానిక్ పంట అనమాట, వంకాయల పంట. అన్నీ 9 కుదుళ్ళు వేసామని చెప్పాం కదా, 2 ఒక కుదుళ్ళ కింద అలా వేసామండి 3 వరుసల్లో. ఇప్పటి వరకు ఎలాంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయలేదు ఫ్రెండ్స్. అన్నీ సహజ ఎరువులతోని అలా పండించామన్నమాట. ఏ చీడపీడ కూడా దీనికి సోకలేదండి. ఆల్రెడీ ఆర్గానిక్ మెథడ్లో పండించాలని చెరువు మట్టి తెప్పించి ఇలా ఆర్గానిక్ గార్డెన్లో వేసామండి. తర్వాత ఇలాగా ఏ ఏ పంటలు మనకి ఏ ఏ కూరగాయల మొక్కలు కావాలో ఆ మొక్కలన్నీ తెప్పించి ఇలా వేసాము. కొన్ని సీడ్స్ వేసాము, కొన్ని ఏమో బయట నారు అమ్మే అతను వస్తేను కొనుక్కొని ఇలా వేసామన్నమాట. అవి అలా తయారైనవి, అవి వేసామన్నమాట. పైగా వర్షాకాలం ఒకటి కదా, వర్షాలకి చాలా ఏపుగా పెరిగిందండి. ఇది కాపు వస్తుందో లేదో డౌట్ఫుల్గా ఉన్నాం మేము. కాకపోతే అవి మనిషి అంత హైట్ ఎదిగి ఇలా గుబురుగా తయారైనమాట. నైట్ అప్పుడు అసలు ఈ మొక్కల మధ్యలోకి వెళ్ళలేమన్నమాట. ఏదైనా పురుగు గట్రా ఉంటుందని భయం వేస్తూ ఉంటుంది. కొద్దిగా ఉదయం మాటలే అలాగ గార్డెన్లోకి వచ్చి ఇలాగా హార్వెస్ట్ చేసేవి ఏమైనా ఉన్నాయా ఏంటా అని మేము చూసుకుంటూ ఉంటాం. దాన్ని బట్టి హార్వెస్ట్ చేస్తాం అనమాట. ఈ వంకాయల వల్ల యూజెస్ ఏంటో ఆల్రెడీ ఒక షార్ట్, ఒక లాంగ్ వీడియో ఇదివరకు నా ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కొంతమంది చూశారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వంకాయలకు సంబంధించిన యూజెస్ ఏంటో ఆ వీడియోలో ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఆర్గానిక్ గార్డెన్లో హార్వెస్ట్ చేసిన ఈ వంకాయలు కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి.
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.